గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో 250 గ్రాములు బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో ఒక 30 గ్రామ్స్ మైదా వేసుకుంటున్నాను. మైదా వేసుకొని తగినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ వాము కూడా వేసుకున్నాను. అలాగే ఒక చిన్న స్పూన్తో జీలకర్ర, అలాగే ఒక చిన్న స్పూన్తో చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ బదులుగా కారమైనా యూస్ చేసుకోండి, లేకపోతే పచ్చిమిర్చి అయినా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను. అలాగే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఇది గోరువెచ్చగా ఉన్నది నెయ్యి, కొంచెం హీట్ చేసుకొని వేసుకుంటున్నాను. పిండికి బాగా నెయ్యి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా పిండిని మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటా మిక్స్ చేసుకోవాలి. చాలామంది బియ్యపిండి మైదా పిండి రెండు కలిపి చేస్తారు. నేనైతే మైదా పిండి చాలా తక్కువే వేశాను. ఓన్లీ ఒక 30 గ్రామ్స్ వేసాను మైదా, అంతే. పావు కిలో పిండికి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే చెక్కలు కూడా అంత మృదువుగా వస్తాయి. మనం ఇంకా దీంట్లో ఆయిల్ అది ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా, పిండి కలుపుకోవటం అయిపోయింది. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక గంట పిండిని నాననివ్వాలి. ఇప్పుడు నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని, నేను పీటకి ఆయిల్ కూడా ఏమీ అప్లై చేయలేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే. ఒక చిన్న స్టీల్ క్యాప్ తీసుకున్నాను నేను, బాటిల్ మీదది. క్యాప్తో ప్రెస్ చేసేసుకుంటే అయిపోతుంది. స్టీల్ క్యాప్, దానికి నేను ఆయిల్ కూడా ఏమీ అప్లై చేయలేదు. జస్ట్ ఓన్లీ ఆ పిండి మీద ప్రెస్ చేస్తే చక్కగా వచ్చేస్తాయి. అన్నీ ఈవెన్గా ఒకే షేప్లో వస్తాయి. ఇప్పుడు చేసిన వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అది పెట్టుకోవాలి పొయ్యి మీద. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నాకు కూడా మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. నేను నెయ్యి అది కరిగించుకున్నాను ఆ బాండీలో. ఇంకా ఆ బాండీలోనే ఆయిల్ అది పోసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఆయిల్ని రీయూస్కి ఎక్కువ రోజులు యూస్ చేయను, అందుకని కొంచెం తక్కువే వేసుకుంటాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చక్కగా పొంగుతాయి చెక్కలవి, ఆయిల్ కూడా అసలు పీల్చవు. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో.
ఇప్పుడు అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని అంతే, ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు రెడీ. ఇది ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది, టీ టైం స్నాక్స్గా. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.